నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. విలువలతోనే ప్రజాస్వామ్యం అభివృద్ధి అన్న ఉపరాష్ట్రపతి ధన్కర్. పోస్ట్ అండ్ టెలికాం ఫౌండేషన్ డే కార్యక్రమంలో వెల్లడి. బీసీల సాధికారతకు శ్రీకారం చుట్టింది ఎన్టీ రామారావే. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గోపిమూర్తి ప్రమాణ స్వీకారం. అసెంబ్లీ ప్రాంగణంలో ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ మోషన్ రాజు. శ్రీశైలంలో అక్రమ నిర్మాణం, ప్రహారీ గోడ కూల్చివేత. ముందస్తు సమాచారం లేదన్న మాజీ ఎమ్మెల్యే. ప్రజాస్వామ్యం కేవలం వ్యవస్థలపైనే కాక విలువలపై ఆధారపడి అభివృద్ధి చెందుతుందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఇండియన్ పోస్ట్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్ 50వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ అర్థవంతమైన చర్యలు, ప్రామాణికమైన వ్యక్తీకరణ లోపించినప్పుడే అంతర్గత సమస్యలు కానీ వెలుపల నుండి సమస్యలు కానీ ఉత్పన్నమవుతాయని పేర్కొన్నారు. సంభాషణలో భావ వ్యక్తీకరణ ఈ రెండింటి మధ్య సామరస్యం ఉన్నప్పుడే అది విజయానికి దోహదపడుతుందని చెప్పారు. ఆధునిక సివిల్ సర్వెంట్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలని, వారు సాంప్రదాయ పరిపాలన హద్దులను అధిగమించాలని అభిప్రాయపడ్డారు. He talked to the family. And this is how you lead. He exemplified virtuosity, commitment, passion, mission, persuaded you for execution by indicating that yes, we have done so far, we will go a long way. From Amritkar to Shravati celebration, I am greatly touched. And therefore his conclusion, Yahi samay, sahi samay hai, aur is samay sab kuch yaqeen hai. I am sure the nation will have no hesitation in subscribing to it. Madam Manuna Goldi, Secretary, Shri Manish Sinha ji, Member, Finance, Digital Communications Commission, when I ran into him for the first time, I told him no one loves a money finance. A fraternity that is not to be loved by anyone is now my favorite. Transparency and accountability emanate normally from fiscal discipline. And if you can discipline in a soothing manner like Nani or Tati, then the lessons are learned fast. గత 5 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన వైసీపీ రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేసిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఏపీ గౌడ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా విజయవాడలో వేరంకి వెంకట గురుమూర్తి ప్రమాణ స్వీకారానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ బీసీల మీద నిజమైన ప్రేమ చూపింది తెలుగుదేశం పార్టీయే అని అన్నారు. బీసీల కోసం 75,000 కోట్ల రూపాయలు కేటాయిస్తానని చెప్పి జగన్ మోసం చేశారని, బీసీల అభ్యున్నతి కోసం వినియోగించాల్సిన నిధుల్ని దారి మళ్లించారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు 2024-2025 ఆర్థిక సంవత్సరంలోనే 39,000 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు. బీసీల సాధికారత కోసం శ్రీకారం చుట్టింది మాజీ సీఎం నందమూరి తారక రామారావు అని పేర్కొన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పదవికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన బొర్రా గోపిమూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు వెలగపూడిలోని రాష్ట్ర అసెంబ్లీ భవన ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు ఆయన చేత ప్రమాణం చేయించారు. అనంతరం బొర్రా గోపిమూర్తికి మండలి చైర్మన్ శుభాకాంక్షలు తెలిపి శాసన మండలికి సంబంధించిన నియమ నిబంధనలు, కార్యకలాపాల పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, ఐ వెంకటేశ్వరరావు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్, ఉపాధ్యాయులు, నూతన ఎమ్మెల్సీ కుటుంబ సభ్యులు, అసెంబ్లీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బొర్రా గోపిమూర్తి అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. బొర్రా గోపిమూర్తి అనే నేను పరిషత్ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది కరకట్టపై ఉన్న హోటల్ రివర్ వ్యూది అక్రమ నిర్మాణమని పేర్కొంటూ అధికారులు హోటల్ ప్రహరీ గోడను కూల్చివేశారు. శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి, శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ ఆధ్వర్యంలో టౌన్ ప్లానింగ్ అధికారులు హోటల్ రివర్ వ్యూ గోడను కూల్చివేశారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి హోటల్ వద్దకు చేరుకొని ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి పురపాలక సంఘం అధికారులతో వాగ్వాదానికి దిగారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కనీసం హోటల్ యాజమాన్యానికి చెప్పకుండా గోడను ఏ విధంగా కూల్చివేస్తారని ప్రశ్నించారు. దీంతో అధికారులు కూల్చివేత కార్యక్రమాన్ని నిలిపివేశారు. అనంతరం అధికారులు వచ్చే బుధవారం వరకు సమయం ఇస్తున్నామని, ఈ లోపుగా స్వయంగా ఆక్రమిత భాగాలను కూల్చివేయాలని పేర్కొంటూ హోటల్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చి వెనుదిరిగారు. సముద్రంలోని మత్స్య సంపద సంరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని పిఠాపురం నియోజకవర్గం మత్స్యకారులు కోరారు. ఈ మేరకు వారు కాకినాడ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మత్స్యకార ప్రతినిధులు చౌడేపల్లి ప్రసాద్, కొవ్వరి రాంబాబులు మాట్లాడుతూ తీర ప్రాంతంలో ఉన్న పరిశ్రమల నుండి రసాయన వ్యర్థాలను శుద్ధి చేయకుండా నేరుగా సముద్రంలోనికి విడిచిపెడుతున్నారని చెప్పారు. దీనివల్ల సముద్ర జలాలు కలుషితం అవుతున్నాయని, మత్స్య సంపద క్షీణిస్తుందని పేర్కొన్నారు. ఈ కారణంగా మత్స్యకారుల జీవితం ప్రశ్నార్థకమవుతుందని చెప్పారు. ఈ సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి సైతం తీసుకెళ్లినట్టు వారు వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలల కాలం పూర్తయిన సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలని, మత్స్యకారులకు భరోసా కల్పించాలని కోరారు. పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ గ్రామం పంచాయతీ అండి మాది. మేము కలెక్టర్ గారికి బల్క్ డ్రగ్స్ కంపెనీ కోసం, దానివల్ల మా మత్స్యకారుల సంపద, మా మత్స్యకారులకి జరిగే అన్యాయం కోసం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం సార్. గతంలో కలెక్టర్ గారికి కూడా ఇచ్చాం, అలాగే ఈ కలెక్టర్ గారికి ఇచ్చామండి. ఇలాగ రిప్రజెంటేషన్లు ఇచ్చుకుంటూ వెళ్తుంటే మాకు న్యాయం జరుగుతులేదండి. అలాగే మా పవన్ కళ్యాణ్ గారు మాకు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మా సమస్యలు ఆయన ముందు పెట్టామండి. ఆయన కూడా మాకు చెప్పారు, ఏమన్నారంటే మీకు కంపల్సరీ న్యాయం చేస్తాను, మత్స్యకారులకి కూడా నేను ఎప్పుడు అండగా ఉంటాను, మీకు కావాల్సిన న్యాయం చేస్తానన్నారు. అందుకేనండి 70,000 మెజార్టీ ఈ నియోజకవర్గానికి రావడానికి కారణం కూడా మా మత్స్యకారులందరూ వన్ సైడ్ చేయడం జరిగిందండి. మా నియోజకవర్గంలో 30 నుంచి 35,000 మత్స్యకారులు ఓటర్లు ఉన్నాయండి, అన్నీ కూడా చేసాం. కాకపోతే ఈరోజు మాకేంటంటే బల్క్ డ్రగ్స్ కంపెనీ వల్ల 3 సంవత్సరాల నుంచి ఏటకెళ్తే ఫిషింగ్లు పడతలేదండి, చేపలు చచ్చిపోతున్నాయి, పైకి తేలిపోతున్నాయి, స్మెల్కి గట్ట మహా దుర్వాసన అండి. ఇక్కడ నష్టపోతున్నా మాకు ఏది న్యాయం జరిగే అవకాశాలు కనబడతలేదు సార్. ఏంటంటే చెప్పింది మాకు న్యాయం చేయమన్నామండి. న్యాయం అంటే ఎట్టిన ఫ్యాక్టరీలు అవి తీయలేరు కాబట్టి మాకు జీవనాభివృద్ధి చూపించండి, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించండి, తర్వాత మాకి సంవత్సరానికి ఎంత అని చెప్పి మాకు జీవనాభివృద్ధి ఏదో ఒక ప్యాకేజ్ ఇవ్వమని చెప్పి మేము తనను కోరుకోవడం జరిగిందండి. దాని నిమిత్తం కలెక్టర్ గారు చెప్పింది ఒకటేనండి, 25వ తారీఖున ఎప్పుడు మాకు టైం ఇచ్చారండి. ఈ లోపల మా సీఎం గారితో, చంద్రబాబు నాయుడు గారితో కానీ, లేకపోతే ఉప ముఖ్యమంత్రి, తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాకి ఎమ్మెల్యేగా ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి దృష్టిలో పెట్టమని చెప్పామండి. ఈ రాను ఈ ఫ్యాక్టరీలు తయారవడం వల్ల ఇటు దివిస్, ఇటు అరవిందో కెమికల్ ఫ్యాక్టరీ తయారవడం వల్ల ఈ సముద్రంలో గత సంవత్సరం నుంచి కూడా ఏ విధమైన మత్స్యకారుడికి ఏ విధమైన పోటీ లేదండి. మత్స్యకారులు అష్ట కష్టాలు పడుతూ ఉన్నాడండి, ఏ విధమైన వృత్తి లేదు సార్. అయితే బోట్లకి ఆటకి వెళ్ళేటప్పుడు ఆయిల్కి 5,000, 10,000, 50,000 నుంచి ఆయిల్ ఖర్చు పెడతారు తప్ప తిరిగి ఆ చేపలు కూడా 5,000, 10,000కి రాలేని దాఖలాలు ఎన్నో ఉన్నాయి సార్. ఉప్పాడ హార్బర్లో ఇంచుమించుగా 2,000 బోట్లండి, 10,000 కుటుంబాలు, 30,000 మంది ప్రజానికం పోషించే సముద్రం మీద ఆధారపడి బ్రతకవలసిన సమస్య అండి ఇది. అయితే ఎవరికి ఎటువంటి మత్స్యవృత్తి కూడా లేకుండా సముద్రంలో కెమికల్స్ వల్ల ఇది చాలా నష్టం జరుగుతుందండి. మా భార్యలు పుత్రుల తోటలు పట్టుకెళ్ళి ఆయిల్ నిమిత్తం పట్టుకెళ్తే తిరిగి 5,000 రూపాయలు కూడా రాలేని మత్స్య సంపద కూడా లేదు సార్. దీనివల్ల చాలా కష్టాలు పడుతుంది సార్. అయితే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా సార్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. మరి ఎటువంటి స్పందన లేనప్పుడు గుర్తించకపోతే అయితే మాకు కళ్యాణ్ గారు మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారండి. అయితే మాకు ఎస్వేశ్వర వర్మ గారు ఉన్నారు, ఆ పైన మాకు ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు ఉన్నారు. వీళ్ళ సమస్యలు కూడా చెప్పడం జరిగిందండి. ఇప్పుడు కూడా పబ్లిక్ మీడియా ముందు కూడా వాళ్ళ పేర్లు చెప్తున్నారు సార్. ఈ ప్రభుత్వంలో వీళ్ళు ముగ్గురికి వెళ్ళి సీఎం దృష్టి, చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి మాకు తగు న్యాయం మత్స్యకారులందరూ కూడా న్యాయం చేకూరుతారని కోరు పాలిస్తూ మా మత్స్యకారుల కోసం ఆలోచన చేయవలసిందిగా
విజ్ఞప్తి సార్. విశాఖ డాబా గార్డెన్స్ లో సినీ నటి శ్రీలీల సందడి చేశారు. చెన్నై షాపింగ్ మాల్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమెను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అభిమానులకు ఆమె అభివాదం చేస్తూ పలకరించారు. కొందరు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజులు ఆమెతో పాటు షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ విశాఖ అంటే తనకు ఎంతో ఇష్టమని, సెలవుల్లో ఇక్కడే ఎక్కువ సమయం గడిపానని తెలిపారు. ఇక్కడ బీచ్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెబుతూ తన ఆనందాన్ని పంచుకున్నారు. చెన్నై షాపింగ్ మాల్ ఇక్కడ they're opening their new store. కలెక్షన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఇంకా చూడబోతున్నాం లోపల. అండ్ ఐఎమ్ వేరింగ్ వన్ ఆఫ్ దర్ సారీస్. ఇప్పుడు వాళ్ళు చీర కట్టుకున్నా. ఇక్కడ ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? ఓకే, సో ఎవరెవరికి చీరలు కట్టుకోవడం ఇష్టం ఇక్కడ? ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు ఇక్కడ? అమ్మాయిలు చీరలు చూడటం ఎంతమందికి ఇష్టం? షోరూమ్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీలీల గారు. చెన్నై షాపింగ్ మాల్ 24th స్టోర్ ఇది. మొన్నే రాజమండ్రిలో 22nd స్టోర్ ఓపెన్ చేసాం. మళ్ళీ ఇంకొకటి అయ్యి ఇప్పుడు 24th స్టోర్. అండ్ వెరీ సూన్ విజయనగరం కూడా నేనే ఓపెనింగ్ 18th స్టోర్ ఆన్ ది 18th. సో ఇంత ఫాస్ట్ పేస్లో ఇంత ఎక్స్పాండ్ అవుతున్నారంటే ఐ థింక్ ఇట్స్ ఆల్సో ద క్వాలిటీ అండ్ ద క్వాంటిటీ ఆఫ్ their brand. ఎందుకంటే కలెక్షన్స్ అయినా ఇట్స్ వెరీ ఫాస్ట్ మూవింగ్. అందుకే ఎవరైనా ఇన్ని బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి కారణం కూడా అదే. సో ఐ థింక్ అలాగా ఇట్ షుడ్ గో టు 100 ఆల్సో. అండ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్ ద సేమ్ టైమ్ దే ఆల్సో హ్యావ్ గోల్డ్. సో గోల్డ్ అయినా విత్ ద రైట్ ప్రైసెస్, రైట్ ఆఫర్స్. సో దిస్ ఇస్ ద రైట్ టైం అండి. ఎందుకంటే మనకి క్రిస్మస్, న్యూ ఇయర్స్, మళ్ళీ సంక్రాంతి వరుసగా పండుగలు ఉన్నాయి. సో ఇప్పుడే షాపింగ్ చేసుకొని స్టాక్ చేసేసుకుంటే ఇట్స్ వెరీ ఐడియల్. ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా ఓపెన్ చేస్తామని చెప్పేసి ఇది చాలా సంతోషం. ఎందుకంటే ఈ షాపింగ్ మాల్స్ ఎక్కువ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, బిజినెస్ ఉంటుంది. అదే మనకి ఆర్థికంగా కూడా కొంత స్థిరపడడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి కనుక వారికి మేము స్వాగతం పలుకుతున్నామండి. విశాఖపట్నంలో అది సౌత్ నియోజకవర్గంలో ఓపెన్ చేసినందుకు అన్న జనార్దన్ రెడ్డి గారికి, వాళ్ళ బ్రదర్స్ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నాకన్నా మంచి మిత్రులు. ఇలాంటివి భవిష్యత్తులో ఇంకొక 100 చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విశాఖపట్నం ఒక బ్యూటిఫుల్ సిటీ. ఈ సిటీలో అటు గాజువాక, ఇటు తగరపాల్స, ఈ ప్రాంతంలో కూడా చెన్నై షాపింగ్ మాల్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్తో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి ఇలాంటి షాపింగ్ మాల్స్ వస్తే ఉపయోగపడతాయి. ముఖ్యంగా చెన్నై షాపింగ్ మాల్కి ఒక బ్రాండ్ ఉంది. సో ఆ బ్రాండ్తో ఈ ప్రాంతం అంతా కూడా చాలా అభివృద్ధి జరుగుతుంది. చాలామందికి ఎంప్లాయ్మెంట్, ఈ ప్రాంతం చాలా ఓల్డ్ టౌన్ కాబట్టి చాలా ఎంప్లాయ్మెంట్ అవసరం ఉంది. ఈ ప్రాంతం అందరూ కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చినందుకు అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు చెన్నై షాపింగ్ మాల్ ఇక్కడ ఓపెన్ చేయటము చాలా చాలా సంతోషము. అట్లాగే ఈ ఓపెనింగ్ కూడా మన తెలుగు నటి, ఎంతో అద్భుతమైన సినీ రంగంలో రాణిస్తున్న మన తెలుగు నటి శ్రీలీల గారు. ఆమె కూడా ఇక్కడ విశాఖపట్నంలోనే చిన్నప్పుడు వారి జీవనం గడిచేది. అటువంటి విశాఖపట్నం వాస్తవ్యురాలైన వాళ్ళ చేత ఈరోజు చెన్నై షాపింగ్ మాల్ ఓపెన్ చేసుకోవటము, అట్లాగే మా ఎమ్మెల్యే గారైన వంశీ గారు, అట్లాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు, మాకు ఎంతో అభిమానించే వ్యక్తి సుబ్బరామిరెడ్డి గారు, వారు తనయుడు కూడా ఇక్కడికి రావటం జరిగింది. అట్లాగే జనార్దన్ రెడ్డి గారు, అట్లాగే ఈ షాపింగ్ మాల్ అధినేత అందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ, మనకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సుమారు 20,000 మంది ఉద్యోగస్తులు ఉంటారు. అట్లాగే చెన్నై షాపింగ్ మాల్ ఈరోజు 36వ బ్రాంచ్, అంటే ఒక్కొక్క బ్రాంచ్కి 500 పీపుల్ ఉంటున్నారు. అంటే ఒక స్టీల్ ప్లాంట్లో ఇచ్చే ఉద్యోగాలు ఎంతమందికి అయితే ఇస్తున్నారో చెన్నై సూపర్ మాల్ షాపింగ్ మాల్లో కూడా అంతమంది ఉద్యోగస్తులకి ఉద్యోగాలు ఇవ్వటం అనేది అభినందనదాయకం.
పూసుకుంట గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తెలియజేశారు. దమ్మపేట మండల పరిధిలోని మారుమూల ఆదివాసీ గ్రామమైన పూసుకుంట గ్రామాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆదివాసీ కొండరెడ్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించిందన్నారు. రైతులందరూ పామాయిల్ తోటలు పెంచి అభివృద్ధి సాధించాలని, అందుకు గాను ఐటీడీఏ ద్వారా మోటార్లు, బోర్లను, సోలార్ ద్వారా విద్యుత్తును అందిస్తామని చెప్పారు. త్వరలోనే ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, పలువురు కాంగ్రెస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. రోడ్డు ఒకటే మందు బాధ్యత, ఈ రోడ్డు వేసేది R&B ఎన్కేస్లో. అర్థమైందా? రేపే పనులు మొదలు పెట్టాలి. ల్యాండ్ ఎక్విజిషన్, చెరువు, చాంతాడు, ఫారెస్ట్ అనేది మళ్ళీ రావద్దు నా దగ్గరికి. ఒక పక్క నుంచి అంత బీటీయే కదా అది. ముచ్చాలంపాడు నుంచి రాసనగూడ ఉంటూ కట్టుకూరు వరకు బీటీయే కదా. ఈ మధ్యలో ఇది ఒక్కటే కదా. అది ఎన్ని రోజులు వేయగలుగుతావు? మీరు వేయలేనంటే చెప్పండి, నేను ఎవరితోట నేర్పించుకుంటా. ఎవళ్ళు బోర్ వేసుకుంటారు అని అడిగి ఇష్టమైన వాళ్ళందరికీ బోర్లు వేసి పెట్టాలా. కపిలేశ్వరపురం మండలం పరిధిలోని 5 గ్రామాల నీటి వినియోగదారుల సంఘం ప్రాదేశిక నియోజకవర్గం సభ్యులు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాచర నీటి వినియోగదారుల సంఘానికి చెందిన 12 మంది ప్రాదేశిక నియోజకవర్గాలకు ఒక్కొక్కరే నామినేషన్లు వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని పోలింగ్ అధికారి జె అప్పారావు తెలిపారు. ఎన్నికైన 12 మంది సభ్యుల నుండి ప్రెసిడెంట్గా కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన కొరపాటి జానకరామయ్య, వైస్ ప్రెసిడెంట్గా మాచర గ్రామానికి చెందిన సలాది సీతారాం బాబుల ఎన్నిక కూడా ఏకగ్రీవంగా జరిగిందని పోలింగ్ అధికారి తెలిపారు. రైతులను సంఘటితపరిచి డ్రైనేజీలు, సాగునీటి కాలువలు అభివృద్ధి పరుస్తామని నూతన అధ్యక్షుడు కొరపాటి జానకరామయ్య తెలిపారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నీటి వినియోగదారుల సంఘాలను నిర్వీర్యం చేసిందని రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గుడాల జయబాబు విమర్శించారు. 2019-2024 మధ్య జగన్ ప్రభుత్వంలో సాగునీటి కాలువలు, డ్రైనేజీలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. మాచర వాటర్ యూజర్స్ అసోసియేషన్ ఈరోజు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మా నీటి సంఘంలో మొత్తం 12 టీసీలు ఉన్నాయి. 12 టీసీలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా రైతుల అందరి ఒప్పందం మీద ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ మా బాడీ అంతా గత 5 సంవత్సరాలుగా పాడైపోయిన కాలువలన్నీ శుభ్రం చేసి రైతులకు మంచిగా నీరు సప్లై చేసి వీటి మూసి అన్నీ కూడా గవర్నమెంట్ సహకారంతో అన్నీ కూడా మేము క్లీన్ చేస్తామని మీకు విన్నవించుకోవడం జరిగింది. కడపలో సాక్షి విలేకరుపై దాడి చేయడం అమానుషమని, దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జగ్గంపేట జర్నలిస్టులు కోరారు. ఈ మేరకు జగ్గంపేటలో పాత్రికేయులు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పత్రికా ప్రతినిధులు వెలిది వెంకటరత్నం, అడబాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రంలో మీడియా ప్రతినిధులపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. కడప జిల్లాలో నీటి సంఘం ఎన్నికల సందర్భంగా కవరేజ్ కోసం వెళ్లిన విలేకరుపై దాడి చేయడం జరిగిందన్నారు. మీడియా ప్రతినిధులపై దాడుల్ని విలేకరులందరూ ఖండిస్తున్నామన్నారు. జర్నలిస్టులకు కూటమి ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఆయన కోరారు. మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు రాష్ట్రంలో మీడియాపై అనేక చాట్ల విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. మీడియా ప్రతినిధులు కవరేజ్కి వెళ్ళిన సమయంలో మొన్న మోహన్ బాబు గారు హైదరాబాద్లో TV9 ప్రతినిధి మీద దాడి చేశారు. కడప జిల్లా మళ్ళీ ఇప్పుడు సాక్షి విలేకరుపై కవరేజ్కి వెళ్ళిన నీటి సంఘం ఎన్నికల సమయంలో కవరేజ్కి వెళ్ళిన సాక్షి విలేకరుపై దాడి జరిగింది. ఇలా ప్రతినిత్యం రాష్ట్రంలో ఏదో చాట ఏదో విలేకరుపై దాడి జరుగుతుంది. దీని అందరినీ మేము అన్ని యూనియన్లకు అతీతంగా విలేకరులు అందరూ ఖండిస్తున్నాం. జర్నలిస్టులకి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రక్షణ కల్పించాలి. జర్నలిస్టులకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలి. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కడపలో సాక్షి విలేకరుపై దాడి చేయడం అన్నది చాలా అమానుషం. దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని కోరుతున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం మా విలేకరులకు అండగా ఉండి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. అల్లు అర్జున్ అరెస్టు ఉదంతంపై నటి శ్రీలీల స్పందించారు. ఆయన్ను అరెస్టు చేస్తారని తను అనుకోలేదని, అది ఒక అనూహ్య సంఘటన అని పేర్కొన్నారు. ఈ పరిణామంతో తామంతా చాలా కలవరపడ్డానని చెప్పారు. అయితే అల్లు అర్జున్ న్యాయ వ్యవస్థను గౌరవించే వ్యక్తి అని ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
లేదండి, I think that was very unfortunate. Yeah, no, it's a very unfortunate situation, whatever happened. And then prakaranga, I'm very glad that at least now he's back outside. And then andaram chaala tension paddamu on what was happening. But I think he always does the right thing. So law anta respect chesaru kabatti rules anni follow ayi he did everything as a citizen. Anta pedda star ayi kuda. విద్యార్థులు చక్కగా చదివి మంచి ఫలితాలు సాధించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గుండుగులపల్లి ఏకలవ్య పాఠశాలను జిల్లా కలెక్టర్, ఐటీడీఏ, పీఓ, స్థానిక ఎమ్మెల్యే జారి ఆదినారాయణతో కలిసి మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ని మించిన ఫలితాలు ఏకలవ్య పాఠశాల నుంచి రావాలని ఆకాంక్షించారు. గత 16 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఫుడ్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచామని, లక్షల రూపాయలతో చదివే కార్పొరేట్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కంటే ఇక్కడి విద్యార్థులు మిన్నగా ఎదగాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్ష అని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యేతో కలిసి ఫుడ్ మెనూ చార్ట్ ను ప్రారంభించి విద్యార్థినులతో కలిసి మంత్రి, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, ఐటీడీఏ, పీఓ అల్పాహారం సేవించారు. పేద పిల్లల కోసం, బడుగుల కోసం ఆయా స్కూల్లో చదివిన లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళకంటే మీరు ఉన్నత స్థానంలో ఉండాలనేది ప్రభుత్వం యొక్క ఆకాంక్ష, నా కోరిక అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు విశ్వాసం ఉంది, ఆ నమ్మకం వస్తుంది. తప్పకుండా భవిష్యత్ తరాలు ఏకలవ్యతో పాటు ఏకలవ్య స్టాండర్డ్స్ కూడా మిగతా స్కూల్స్ లో కూడా పీఓ గారు వీలైన కాడికి, సాధ్యమైనంత కాడికి ఇదే పద్ధతుల్లో కొనసాగించి మన పిల్లలందరూ కూడా ఎవళ్ళు కూడా ఎంత పేదవాడైనా సరే ఆయనకి విద్యా అవకాశాలు ఇవ్వాలనేదే ప్రభుత్వ కోరిక. కాబట్టి తప్పకుండా డ్రాప్ అవుట్స్ లేకుండా ప్రతి ఇంట్లో మన ఎమ్మెల్యే గారు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, గ్రామ పెద్దలు కానీ ముందుగా పిల్లల్ని ఎన్ని కష్టాలున్నా బడికి పంపించండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఓపెన్ 10th ఇంటర్ అడ్మిషన్ల గడువు డిసెంబర్ 16వ తేదీ వరకు పొడిగించినట్టు పాల్వంచ స్టార్ చిల్డ్రన్ హై స్కూల్ ఏఐ కోఆర్డినేటర్ జి భాస్కర్ రావు తెలియజేశారు. చదువుపై ఆసక్తి ఉండి మధ్యలో మానేసిన వారు, ప్రమోషన్స్ పొందగోరేవారు, గృహిణులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అడ్మిషన్ పొందిన లెర్నర్స్ కు ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహిస్తామని, ఆదివారం, ఇతర సెలవు దినములలో తరగతులు ఉంటాయని వివరించారు. కేవలం 5 సబ్జెక్ట్స్ తో 10వ తరగతి లేదా ఇంటర్ ఒకే సంవత్సరంలో పూర్తి చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఓపెన్ 10th మరియు ఓపెన్ ఇంటర్ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ గడువుని డిసెంబర్ 16 వరకు పొడిగించడం జరిగినది. చదువుపై ఆసక్తి ఉంది, చదువు మధ్యలో మానేసిన వారు, వ్యాపారస్తులు, గృహిణులు, ఉద్యోగంలో ప్రమోషన్ పొందగోరేవారు ఓపెన్ 10th కానీ ఓపెన్ ఇంటర్ కానీ చేసుకోవడానికి అవకాశం కలదు. ఓపెన్ స్టడీస్కి ఏ విధమైనటువంటి వ్యత్యాసం లేదు, వాళ్ళు రెగ్యులర్ స్టడీస్ కూడా చదువుకోవచ్చు. ఉద్యోగ విషయాలకు వస్తే ఓపెన్ స్టడీస్ చేసుకునేటువంటి వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఏ ప్రభుత్వ ఉద్యోగానికైనా అప్లై చేసుకొని ఉద్యోగాన్ని పొందేటువంటి అవకాశం ఉన్నది. అడ్మిషన్ పొందినటువంటి లెర్నర్స్కి ప్రతి ఆదివారము మరియు ఇతర సెలవు దినములలో క్లాసులు నిర్వహించబడింది. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఈ సదవకాశమును వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. అండమాన్ మధ్య భాగం గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ ఆనుకొని కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. ఇది మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 15వ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉంటుందని తాజా బులెటిన్ లో వెల్లడించింది. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు, ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసరావు అన్నారు. లెక్సెట్టిపేట పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కామన్ మెనూ డైట్ ప్రోగ్రాంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఆయన వసతి గృహంలో సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులతో ముచ్చటించారు. వంటగది, స్టోర్ రూమ్, బాత్రూములను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించి పదార్థాలను రుచి చూశారు.
ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం వసతి గృహాల్లోని విద్యార్థుల ఆరోగ్యం, చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. సుమారు 40% పైగా డైట్ ఛార్జీలు పెంచి ఎంతో మేలు చేసిందని చెప్పారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన ఆహారం, విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ కమిటీల ద్వారా ప్రభుత్వ వసతి గృహాలపై తల్లిదండ్రులకు, ప్రజలకు విశ్వాసం కలిగిస్తున్నామని తెలిపారు. ఇంజనీర్లు తయారు చేస్తాం, నేను టీచర్గా చదువు చేసి వందల మందిని తయారు చేశాను. ఇక్కడ చెప్పాలంటే ఎంఎస్సీ కెమిస్ట్రీ నా ఇన్స్పిరేషన్తో చేసిన వాళ్ళు చాలామంది. నేను లెక్చరర్గా చేశాను. సో జ్ఞాపకం చేసుకోండి, బాగా చదవాలి. చదువుతారు కదా? ఈసారి ఫస్ట్ డే కాబట్టి నేను మిమ్మల్ని ఎక్కువ అడుగుతలేను. ఇక్కడ నుండి మాత్రం చదువులో మీకు వెంబడి పడతాను. మీకేమైనా సౌకర్యాలు తక్కువైతే నాకు ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ కూడా రాసి ఇక్కడ పెడతాను, చేయండి, నేను మాట్లాడతాను. కానీ చదువు విషయంలో మాత్రం నేను అసలు వెనుక తీసుకోవాలి. మీ సౌకర్యాల గురించి మీరు జ్ఞాపకం చేస్తూనే ఉండాలి, నాకు చెప్తూనే ఉండాలి. సేమ్ టైంలో మీరు చదువుతూనే ఉండాలి, చదువు అనేది రావాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.